నేనైతే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను అన్న. ఎందుకు బీజేపీ ఎందుకు? అంటే అభివృద్ధి బాగా చేస్తుంది. ఇప్పటి వరకు మోదీ గారు అయితే బాగా చేశారు, చాలా బాగా చేశారు. కానీ తెలంగాణను కూడా కొంచెం పట్టించుకుంటే చాలా బాగుంటది అన్న. బీజేపీ మోదీ గారు ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటున్నారు, నాకు ఏమంటారు? అలా ఏం లేదన్న. ఇప్పుడు మీరు అభివృద్ధి చూస్తుంటే లాస్ట్ బిఫోర్ 2024 కి కాంగ్రెస్ చేసినంత స్కాములు గీములు ఉన్నాయి, కానీ ఇప్పుడు బీజేపీ మాత్రం చాలా బాగా చేస్తుంది కదన్న. పథకాలు అయితే కానీ చిన్నపిల్లలు కానీ స్కీమ్స్ కానీ చాలా బాగుంది కాబట్టి. చిన్నపిల్లని గుర్తొచ్చింది, చిన్నపిల్లవాడే పెన్సిల్స్ మీద జిఎస్టీ వేస్తారు, బుక్స్ మీద జిఎస్టీ వేస్తారు అంటున్నారు. ఇప్పుడు నీకు ఎలా ఉంటదంటే అన్న, ధరలు అనేది ఇక్కడే కదన్న. ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం రిసెషన్ వల్ల మొత్తం పెరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా చాలా జాబులు తీసారు. అది మోదీ గారు వచ్చినా కానీ అలాగే పెరుగుతుంది, కాంగ్రెస్ వచ్చినా అలాగే. రెండింటికి డిఫరెన్స్ ఏముండదు. మళ్ళీ బీజేపీ వస్తే దేశం బాగుంటుంది అంటే చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి, వాళ్ళు వస్తే కొంచెం అప్కమింగ్ వస్తుంది. స్టాక్ మార్కెట్ కూడా బాగా బూస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే చిటికలో దేశాన్ని డెవలప్ చేస్తాం. ఈ 3 నెలలు ఏం చేశారన్న? ఈ 3 నెలలు ఏం చేయలేదు కానీ రుణమాఫీ చేయలేదు కదా, ఇంకెందుకు వస్తుంది అన్న కాంగ్రెస్